హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మనం 500 సబ్స్క్రైబర్ రీచ్ అయిపోయినాం. సో నా ఫస్ట్ మైల్ స్టోన్ దానికి కారణం మీరే. మీ సపోర్ట్ వల్ల నేను 500 సబ్స్క్రైబ్ రీచ్ అయ్యాను. అలానే నాకు 1K సబ్స్క్రైబర్స్ ఎంకరేజ్ చేయండి. అలానే మనం ఛానల్ ఇంకా స్టెప్ బై స్టెప్ మైల్ స్టోన్ రీచ్ అయిపోతుంది. చలో వీడియో చేసి నేను 26 జనవరి రోజు రైడ్ వెళ్ళాను ఎల్గంద ఫోర్ట్కి, కరీంనగర్ ఫోర్ట్కి. సో ఆ వీడియో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. ఇంకోటి నేను ట్రిప్ వెళ్తున్నాను మన వీడియో కోసమే. సో 1 అవర్ ట్రైన్ ఉంది, బ్యాగ్ ప్యాక్ చేసుకోలేదు. చలో తొందరగా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియో తొందరనే పోస్ట్ చేస్తా. చలో అప్పటి వరకు వీడియోని సపోర్ట్ చేసి లైక్ చేయండి. చలో బాయ్. ఓకే, అందరు రైడర్స్ జాయిన్ అయ్యారు. ఒక 5 మినిట్స్లో రైడ్ స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న ఫోటో సెషన్ తర్వాత రైడ్ స్టార్ట్ చేద్దాం. చలో. చలో ఫస్ట్ బ్రేక్ ఫ్యూల్ స్టేషన్ దగ్గర ఆగుదాం. ఫ్యూల్ స్టేషన్ దగ్గర ఆగి రైడ్ స్టార్ట్ చేద్దాం. .5 వస్తుంది మైలేజ్. షార్ట్ డిస్టెన్స్ వెళ్ళాను కదా, 2.7 km వెళ్ళి ఒక లాంగ్ డ్రైవ్ వస్తుంది. ఒక 10 km క్రాస్ అయినాక యాక్చువల్ మైలేజ్ అనేది రీడ్ అవుతుంది. 49.1 50 దానికి 50 చూపెట్టింది. 50 చూపెట్టింది స్టార్టింగ్లో. స్లోగా వెళ్తున్నాం కాబట్టి ఇంత వస్తుంది. ఫాస్ట్గా వెళ్తే 33 వస్తుంది. 600 RPM క్రాస్ అయితే నవ్వి జాయిన్ అయ్యేది రైడ్. అంటే నాకు మార్నింగ్ నేను లేట్గా లేచిన. నవ్విది ఇన్ఫార్మ్ చేసి లోపల స్టార్ట్ చేస్తారని చెప్పిళ్ళు. ఈ వీడియో అప్లోడ్ చేసినాక నేను తొందరనే రైడ్ రివ్యూ వీడియో కూడా షూట్ చేసి అప్లోడ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది కామెంట్ చేశారు మనకు. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది ఒకటి. చిన్నప్పుడు మస్తు ఎంజాయ్ అనిపించేది స్కూల్ టైంలో. రిపబ్లిక్ డే అయినా కానీ, ఇండిపెండెన్స్ డే అయినా కానీ చాలా మెమరీస్ ఉండేది స్కూల్ టైంలో. స్కూల్ ఉన్నప్పుడేమో ఎప్పుడు పెద్దగా అవుతామో అనిపించేది, ఎప్పుడు కాలేజ్కి వచ్చినప్పుడు కాలేజ్ అయిపోతామని. కానీ ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చినాక మళ్ళీ స్కూల్ డేస్ ఎప్పుడు తిరిగి రావని ఒక బాధ ఉంటుంది, చిన్న బాధ. ఇది అవాయిడ్ చేయాలి. డివైడెన్స్ ఎక్కువ చూడు. లెఫ్ట్లో వెహికల్. ఓకే, రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎట్లా డ్రైవ్ చేసుకోండి, అది మీ కర్మకు పోతుంది. కానీ పక్కని ఇబ్బంది పెట్టాలి, అస్సలు డ్రైవ్ చేయదు ఎప్పుడైనా. ఇది క్రాస్ ఉంది, వెయిట్ 1 సైడ్ అయిపోయింది తింది. సో బేసిక్గా చూసుకొని వెళ్ళాలి. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయద్దు, ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. వెళ్ళండి. ఇక్కడ డివైడర్ ఉంటుంది. ఈ రోడ్ అనేది చాలా అలవాటు అయిపోయింది నాకు. ఎందుకంటే మా కాలేజీ రోజు ఇదే రోడ్ వెళ్ళాలి కదా. 15 to 20 minutes పడేది నాకు కాలేజ్ ఇన్సిడెంట్కి. ఇక్కడ సిగ్నల్ పెట్టిండా, అమ్మో చాలా లేదు అసలు ఈ రూట్ రాక. సిగ్నల్ పెట్టిండు. వరంగల్లో చాలా ప్లేసెస్ కొత్త సిగ్నల్స్ పెట్టిళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. సో ట్రాఫిక్ ప్లేస్ యాక్సిడెంట్స్ కంట్రోల్ అవుతాయి. కరెంట్ మైలేజ్ 47.7 వస్తుంది. ఇంతసేపు సిగ్నల్. ఇలా సింగిల్ లేన్ రోడ్ ఉంటే మన సేఫ్టీ చూసుకోవాలి. ఇంకోటి బ్రిడ్జ్ దగ్గర ఇది ఆర్ఓబిలో ఎప్పుడైనా
మనం వెహికల్ అనేది స్టాప్ చేయొద్దు, పార్క్ కూడా చేయొద్దు. సో ఇక్కడ కూడా బ్లైండ్ స్పాట్ ఇది, ఆపోజిట్ వెహికల్ కనబడతలేదు, ఇక్కడ ఓవర్టేక్ చేయొద్దు ఎప్పుడు. ఇందాక కూడా హైవే వేసుకొని వచ్చిండు. ఇంకోటి ఇట్లా స్లో కూడా వెళ్ళదు హైవేలో, మినిమం లిమిటెడ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. 2 స్లో కూడా డేంజర్స్, 2 స్పీడ్ కూడా డేంజర్స్ ఎప్పుడైనా. ఇక్కడ వేసుకుంటూ వచ్చేసి మాకి స్టోన్ వచ్చింది మధ్యలో, ఆ మిస్టేక్ చేసిన, బ్లైండ్గా ఫాలో అయిపోయినా దాన్ని. ఆల్రెడీ నేను ఛాన్సాలు చేసిన మిస్టేక్, తెలిసి కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సేమ్ మిస్టేక్, బ్లైండ్గా ఫాలో అవ్వడం. సో చెక్ చేసుకోవాలి ఎక్కడ రిమ్ బెండ్ అయిందో, బెండ్ కాలేదో, లేకపోతే ఎయిర్ బబుల్ వచ్చిందో రాలేదో. రైట్ సైడ్ రైట్. స్కూల్ ర్యాలీ చేస్తున్నారు, ఏం స్కూల్లో ఇది? ఓకే, హుజరాబాద్ రీచ్ అయిపోయినాం. హుజరాబాద్ బస్ స్టాండ్ అది క్రాస్ అయిపోయినాం. రాయి నా హ్యాండిల్ తిరిగింది, హ్యాండిల్ దాని మీద ఎక్కించిన, హ్యాండిల్ తిరిగింది. చూసుకోలేను అసలు, స్పీడ్లో పోతూనే ఉన్నా. అదే ఇట్లా పోయింది హ్యాండిల్ మొత్తం, పెద్ద ఉండే రాయి చాలా అది. చలో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 53 km వచ్చేసినాం. 30 km టు గో, 30 or 40 km. రోడ్ అసలు బాగాలేదు, స్లోగా క్రూజ్ చేస్తున్నాం. 70 to 80 చాలా డైవర్షన్స్ ఉన్నాయి, వెహికల్స్ అని స్లోగా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ స్లో చేసుకొని స్ట్రైట్ వెళ్ళాలనుకుంటాను నా గెస్ ప్రకారం. కరీంనగర్ 4 km. హార్ట్లీ వెల్కమ్. ఓ కరీంనగర్, వెల్కమ్ టు కరీంనగర్ స్మార్ట్ సిటీ. లెఫ్టే కదా? థ్యాంక్ యూ. వరంగల్ వరంగల్. లేదు ఉట్టాను రైడ్, రిపబ్లిక్ డే కదా ఇవాళ. పోలే స్కూల్కి పోలే? వచ్చినావా? ఏ స్కూల్? ఇక్కడ మోడల్ స్కూల్. ఇది ఫోర్ట్ లేదా, కరీంనగర్ ఫోర్ట్, అక్కడ వరకు. ఓకే, ఇప్పుడు రికార్డ్ అవుతుంది. టైమర్ వచ్చింది ఏంది? టైమర్ ఏం లేదు, అప్పటి నుంచి ఏం మాత్రం రికార్డ్ కాలేదు. సో రికార్డ్ బటన్ ప్రెస్ చేయలేదు అనుకుంటా నేను. కెమెరా హీట్ ఎక్కిందంట. వీడెవరు రా క్రీటగాడు? పోరా. వాల్మార్ట్ ఇక్కడ ఉన్నది, మన వరంగల్ వాల్మార్ట్ తీసేసిండు, వేరే చోట తీసి పడేసిండు వరంగల్ వాల్మార్ట్. లాస్ట్ ఇయర్ మనం ఇక్కడికి కరీంనగర్ ఫుడ్ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయినాం. సో ఇప్పుడు వెళ్తున్నాం వల్ల. ఇది లెఫ్ట్, కొంచెం రాంగ్ రూట్లో వచ్చేసి లెఫ్ట్ తీసుకున్నాం. ఇది లూజ్ అయిపోయింది అమ్మ. ఇక్కడ రైట్ తీసుకోవాలి, నెక్స్ట్ రైట్ తీసుకోవచ్చు. ఈ రైట్ తీసుకోవాలి, నెక్స్ట్ రైట్ తీసుకో. ఇదేంటి ఇంకా ముందు ఉండ.
ల్యాక్ 72 అలా ఇది 2,20,000 వాళ్ళకి. వ్లాగ్లో వస్తావు బ్రో, మరి వీడియోలో వస్తావు, యూట్యూబ్లో వస్తావు అంట. Welcome to Alagandala Fort, built by Kakatiyas, captured by Mughals and destroyed it. సేమ్ వరంగల్ ఫోర్ట్ లెక్కనే ఉంది. Ilavaranga కోట లెక్కనే entry ఉంటుంది. సేమ్ ఎంట్రీ కూడా మన దగ్గర లేదు ఇక్కడ. కోటలన్నీ సేమ్ ఉంటాయి, కాకపోతే అందులో ఉండే రహస్య మార్గాలు డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఏదైనా అందులో 4 సీటర్స్ 7 సీటర్స్ కట్టుకుంటాయి. ఇది అంతే, ఫోర్ట్ అంటే ఫోర్ట్. Kakatiyas architecture మొత్తం సేమ్ ఉంటుంది. ఎంట్రీ అనేది సేమ్ కిలవరంగల్. మన భువనగిరి ఫోర్ట్ కూడా సేమ్ కాకపోతే భువనగిరి కొంచెం మాడిఫైడ్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే మనకు ఏంటంటే హైట్ కొంచెం ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. ఇక్కడ మరీ అంత హైట్ లేదు అంకుల్ ఇక్కడ. 3 ఎంట్రీస్, ఇదే లాస్ట్ ఎంట్రీ. రైట్ సైడ్ పెద్ద ఉన్నా చాలా ఇది. అయితే వాళ్ళు అటు ఇక్కడ కూర్చొని డెడ్ ఎండ్. అది కుదరదు. హెల్మెట్ ఎందుకు ఉన్నది? మెట్లు ఉన్నాయి కానీ మరి అంత స్టేట్ చేస్తుంది. పెద్ద ఉన్నది. ఇంత బైక్ పోవాలి ఇంకా. ఫస్ట్ డెస్టినేషనే వెళ్ళాలి. ఇక్కడ చూడగా ఎట్లా పోవాలి అక్కడ? వాటర్ స్టోరేజా? ఎలిఫెంట్ ఉంది, గురపశాల కూడా గురపడుతుందా? ఎట్ సైడ్ ఉండాలంటే ఇప్పుడు గుడి ఉందా, గుడి గుడి పక్కకి వెనక ఒకటి ఉంటుందా, పక్క సీదా వెళ్తే మళ్ళీ మెట్లు వస్తాయి. ఓకే ఓకే. రైట్ సైడ్ ఉంటుంది ఎలిఫెంట్ ఎనుగులు కట్టేసి కట్టేసేది. సేమేనా రెండు? కింద వైపులు ఉన్నాయి. జైలా లోపల పోదాం బాబు. కానీ దిగేది ఎట్లా మరి? నీ కూడా ఏం లేదు, నెట్టేసుడే పైకి రావడం మళ్ళా. అవును అదే ఉన్నట్టుంది. అవును, కారాగారం కింద యూజ్ చేసి కోట. దొబ్బడే జైలు బందీకాలలో పడ్డాడు. జైలు జైల్లోకి ఎంట్రీ సార్. శ్రీరామ్ హనుమాన్. ఓకే, బాగుంది లొకేషన్. మంచిగా పడుతుంది అన్నమాట. లెఫ్ట్ రైట్ ఉన్నా
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండదు కదా. ఇది ఏం లేదు కొట్టేసి పెట్టింది అంతే. ఎండ డెడ్ అండి అది. అంటే అందులో అదేమి దొంగదారి ఆహా. ఇదేమేనా పెద్ద ఉండే మెట్లు అటు సైడ్ కావచ్చు. అక్కడ మెట్లు పెద్ద ఉండే చాలా ఇటు నుంచి వెళ్ళి. ఫోర్ కట్టిల్లా లక్ష్మీ నరసింహ స్వామి ఎస్థెటిక్ ఎక్కడ గుండు ఫిరంగి క్లీన్ వాటర్ స్టోరేజ్ ఏరియా. ఫోర్ ఉండేనా పదా ఉన్నాయి అక్కడ పిల్లర్ ఉన్నాయి. 4 రీకన్స్ట్రక్షన్ చేసి ఏమైనా వెళ్ళిపోయింది. ఒక వీడియో అయితే కవర్ ఎండ్ చేస్తున్నాను. కవర్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక బై నెక్స్ట్ కలుద్దాం.